మీరు ఇంతకుముందు కమెడియన్గా కనిపించినప్పుడు బంక్ సీను జస్ట్ మీరు 10 నిమిషాలు కనిపించినా కూడా చిత్తకొట్టేసి వెళ్ళిపోతారు కదా. అవును. అప్పుడు మరి 10 నిమిషాల్లో చిత్తకొట్టినాడు, ఇప్పుడు 2 అవర్స్లో ఇంకా ఎక్కువ చిత్తకొట్టాలి కదా. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఈవెన్ అది క్రిటిక్స్ అవనివ్వండి, కామన్ ఆడియన్స్ అవనివ్వండి. మీరు అనేది ఒప్పుకుంటాను నేను. ఆ 10 నిమిషాలు రాసింది త్రివిక్రమ్. ఓకే, అది ఎవరు చూడట్ల కాదు. మరి ఇంత లేట్ ఎందుకు అసలు? మీరు త్రివిక్రమ్ గారు ఒక సినిమా చేయొచ్చు కదండి. చేస్తాం. అది తన మనసులోంచి వచ్చిన తర్వాత నన్ను పెట్టాడు మన్మధుడి క్యారెక్టర్కి. ఇప్పుడు తన మనసులోంచి రాకుండా నేను ప్రెజర్ పెడితే నాకు ఎందుకు వచ్చింది, ఎలాంటి క్యారెక్టర్ అవుతుందో తెలియదు కదా. ఆయన మనసులో తెప్పించాలి అయితే అర్జెంట్గా. తన మనసులో నేను చేస్తే ఈ సినిమా బాగుంటుందని వచ్చినప్పుడు ఇంకా అసలు ఫాస్ట్గా వచ్చి నాతోనే చేస్తాడు తను, అందులో డౌటే లేదు. ఓకే. సో అక్కడ నుంచి తడాకా టైంలో ఏమనిపించింది అంటే ఆ సినిమా అంటే దట్ ఈస్ మల్టీ స్టారర్ ఫిల్మ్ బేసికల్గా. అవును. బట్ ఎక్కువ అంటే మీ రోల్ కొంచెం ట్రిమ్ చేస్తారేమో అనిపించింది. తమిళ వర్షన్ చూసి ఈ వర్షన్ చూస్తే మీ రోల్ కొంచెం ఏమన్నా ట్రిమ్ ఉండదండి, తగ్గిందా కొంచెం? లేదండి. యాక్చువల్ చెప్పాలంటే ఫ్యాక్ట్ అయితే తమిళ ఫిల్మ్ చూసినప్పుడు మాధవన్ చూడగానే ఎక్కువ ఒక బూమ్ లా వచ్చింది. తెలుగులో అది మీ దగ్గరికి వచ్చేపాటు కొంచెం తగ్గిందా అని ఒక తగ్గలేదండి. యాక్చువల్ చెప్పాలంటే మెంబర్ ఆఫ్ సీన్స్ తగ్గినాయి కానీ ఓకే మెంబర్ ఆఫ్ సీన్స్ సెకండ్ హాఫ్ తమిళ డైరెక్టర్ గారికి కూడా ఈ సెకండ్ హాఫ్ నచ్చింది. డాలీ యాజ్ పర్ ఫిలిం వెళ్ళాడు. ఓకే. డాలీ చాలా క్లియర్గా వెళ్తాడు. ఫిలిం నుంచి పక్కకి వెళ్ళి ఐటమ్ చేసేయడానికి ఇష్టపడతాను. ఓకే. తను కొంచెం హిందీ డైరెక్టర్స్ టైప్ డైరెక్టర్, బాలీవుడ్ టచ్ ఉన్న డైరెక్టర్. హీనో వెల్ హిందీ, దేర్స్ హిందీస్. సో తన కల్చర్ అదంతా కూడా హిందీ కల్చర్ ఎక్కువ ఉంటుంది డాలీ దగ్గర. కానీ పవర్ఫుల్గా మటుకు నా పాత్రను తీర్చిదిద్దాడు. ఓకే. అందులో ఈ పవర్ ఉండదు. ఓకే. మాధవన్ గారి క్యారెక్టర్లో ఈ పవర్ ఉండదు. ఓకే. ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఓకే. నాదేంటంటే పవర్ పెంచి క్రిస్ప్ చేసి స్పీడ్ చేసి సెకండ్ హాఫ్ని మళ్ళీ రీరైట్ రాసి తీస్తే లింగస్వామి గారే అన్నారు, డాలీ నాకు ఫస్ట్ హాఫ్ నా సినిమా నచ్చుతుంది కానీ సెకండ్ హాఫ్ మట్టుకి నీ సినిమా నచ్చింది.